గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆల్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకుడిగా పనిచేస్తూ బీసీ సంక్షేమ ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకుడు గూడూరు వెంకటేశ్వరరావు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించి రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని భీమవరంలో ఫిబ్రవరి 18వ తేదీన జరగనున్న రాష్ట్ర స్థాయి బీసీ సంక్షేమ సమావేశానికి సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో వెంకటేశ్వరరావుతో మా భీమవరం ప్రతినిధి బాబీ ఫేస్ టు ఫేస్. ఆల్ బీసీ సంక్షేమ సంఘ నాయకులు, జాతీయ నాయకులు గూడూరు వెంకటేశ్వరరావు మనతో ఉన్నారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఈరోజు అనుకొని సుడిగాలి పర్యటన చేయడంతో ఆయన్ని మనం కలవడం జరిగింది. ఈరోజు ఆయన ద్వారా రానున్న రాజకీయాలు, రానున్న ఎలక్షన్ సంబంధించి కొన్ని విషయాలైతే ఆయన ద్వారా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే ఆల్ బీసీ సంక్షేమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆయన తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆనాడు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా ముఖపరిచయాలతో అందరు నాయకులతో ముఖపరిచయం ఉన్న గొప్ప వ్యక్తిగా ఈయన గూడూరు వెంకటేశ్వర గారు అయితే పెద్ద పేరుంది. ఈరోజు మనకు భీమవరం రావడం, ఆల్బీసీ సంక్షేమ నాయకులందరూ కూడా ఒక సమావేశం ఏర్పడడం జరిగింది. ఈ ఆంధ్ర టైమ్స్ సంబంధించి మాకు తెలియడంతో ఆయన్ని మనం కొన్ని ప్రశ్నల ద్వారా ఆయనతో మనం కొన్ని పంచుకోవాల్సిన సందర్భం ఉంది. నమస్తే సార్, గూడూరు వెంకటేశ్వర గారు. నమస్కారం అండి. ఈరోజు మీరు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సూర్యుడి గారి పర్యటనగా మన భీమవరం రావడం జరిగింది. అయితే మీరు ఈ భీమవరం రావడానికి ముఖ్య కారణం ఏంటంటారు? రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. బీసీల సమస్యల పట్ల మరి గత 23 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి టర్నింగ్ పాయింట్ లాంటిది. ఎందు గురించి అంటే మేము బీసీ జనగణన గురించి రాష్ట్ర వ్యాప్తంగా గుజరాత్, కలకత్తా, ఒరిస్సా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ మధ్యకాలంలో తిరగటం జరిగింది. ఎక్కడ చూసినా అమోఘమైనటువంటి స్పందన వస్తూ ఉంది. అయితే మనం ఉన్నటువంటి రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా నివాసి నేను కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో మన మిత్రులు చింతాడు శ్రీని గారు కానీ, కన్నబాబు గారు కానీ, ఇతరుల మిత్రులు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తాము, మీరు ఒక్కసారి భీమవరం రావాలని చెప్పి నన్ను కోరిన మీదట నేను ఇక్కడ రావడం జరిగింది. అయితే బీసీల సమస్యలు ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా జరుగుతున్నటువంటి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి వివరిస్తూ ఉన్నాం, కేంద్ర ప్రభుత్వానికి వివరిస్తూ ఉన్నాం. ఇక ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఆత్మీయ సమావేశం, పలువురు వక్తలతోటి మనకున్నటువంటి అన్ని సమస్యలు తెలుసుకుని రాబోయే రోజుల్లో మరి అవి పరిష్కారం ప్రభుత్వాలని మనం చేయాలని ఆలోచన చేస్తున్నాం. అయితే ఈ సమావేశాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, గతంలో భీమవరంలో పెట్టిన సందర్భం ఉంది. అనుకోకుండా ఈ ఎలక్షన్స్ ఇంకా 3 నెలలు ఉందనగానే ఈ గూడూరు వెంకటేశ్వర గారి భీమవరం రావడంతో చాలామంది రాజకీయ నాయకుల్లో ఒక సంచలనం అయితే ఏర్పడుతుంది. దానికి సంబంధించి మీకు రాజకీయ సంబంధించి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఈ ఆల్బీసీ సంబంధించిన మీ నాయకుల్ని ఏ దోవలో నడిపించాలనుకుంటున్నారు? ఖచ్చితంగా చేసినవేదే మేము మర్చిపోం. ఎన్ రామారావు గారు మాకు స్థానిక సంస్థ రిజర్వేషన్ కల్పించారు, అది మీ ఈరోజు కూడా మర్చిపోలే. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నేను, మరి స్టేట్ నుంచి ఆర్ కృష్ణయ్య గారు, మేమందరం కూడా కార్యక్రమాన్ని నిర్వహించిన మీదట మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించి చేస్తారని మేము చాలా ఆశించి ఆయన కూడా మేము సపోర్ట్ చేయడం జరిగింది. అయితే కొన్ని కార్యక్రమాలు ఆయన చేసి ఉండొచ్చు, ఇక కొన్ని కార్యక్రమాలు చేయవలసి ఉన్నాయి. బీసీలకి విద్యా ఉద్యోగాలు ఎక్కువ అవకాశాన్ని కల్పించాలి. రాజకీయం అనేది ప్రధానం కాదు. బీసీలు ఇప్పుడు ప్రధానమంత్రి గారు మోడీ గారు ఉన్నారు, బీసీలందరికీ మరి అన్నీ వస్తాయా? రావు. అలాగే గతంలో పివి నరసింహారావు గారు ఒక బ్రాహ్మణ అయి ఉండి ఆయన మరి ప్రధానమంత్రి చేశారు, బ్రాహ్మణులందరూ ఎదిగిపోయారా? అలాగే ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు చేయటం అనేది కాదు. ఈ రాష్ట్రంలో జీవిస్తున్నటువంటి 2.5 కోట్ల ప్రజలకి ఏ విధమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించారు, ఏ విధమైనటువంటి సంక్షేమ ఫలాలు అందించారు, ఇవన్నీ కూడా చూసినట్టయితే ఇంతవరకు కూడా చేపలు పట్టుకునే వాళ్ళు చేపలు పట్టుకుంటూ ఉన్నారు, మరి బట్టలు వేసేవాళ్ళు బట్టలు నేస్తూ ఉన్నారు, బట్టలు ఉదుక్కునేవాళ్ళు బట్టలు ఉదుకుతూ ఉన్నారు. ఈ కార్యక్రమాల మీద ఉన్నారు, కానీ వీళ్ళకి సరైనటువంటి మార్గనిర్దేశం ఏ ప్రభుత్వాలు చేయలేకపోయినాయి. ఇప్పుడు రజకులు ఉన్నారు, వాళ్ళకి ల్యాండరీస్ పెట్టుకునేందుకు 50% సబ్సిడీ తోటి రుణాలు ఇప్పించాలని చెప్పి మేము ప్రభుత్వానికి కోరుతున్నాం. అలాగే నాయ బ్రాహ్మణ్స్ ఉన్నారు, బ్యూటీ పార్లర్ పెట్టుకునేందుకు వాళ్ళకు కూడా 50% రాయితీలతోటి 10 లక్షల రూపాయలు లోన్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. మీరు బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకి ఖచ్చితంగా జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ కేటాయించాలి. అలాగే చేతి వృత్తులు చేసుకునేందుకు వారికి రాబోతున్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఇప్పుడు స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి, మరి వేవర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి స్పిన్నింగ్ మిల్స్లో అవకాశం కల్పించాలి. అలాగే ట్రాడీ ట్యాపర్స్ ఉన్నారు,
వీళ్ళందరూ కూడా గీత వృత్తిలో ఉన్నటువంటి వారికి బ్రాందీ షాపుల్లో వీళ్ళకి రిజర్వేషన్స్ కల్పించాలి, మార్కెట్ యార్డు పదవుల్లో రిజర్వేషన్స్ కల్పించాలి. ఇలాగ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి అందరూ కూడా రిజర్వేషన్స్ కల్పించకపోయినట్టయితే ఎప్పటికీ కూడా ఎదుగుదల ఉండదు మాకు. ఖచ్చితంగా విద్యా ఉద్యోగాల్లో అయితే అవకాశం ఉంది, కానీ ఉద్యోగాల అవకాశాలు లేవు. అన్నీ కూడా ప్రైవేట్ సంస్థలు అయిపోయినాయి. ఇవాళ చూసుకున్నట్టయితే అన్ని కార్పొరేట్ సంస్థల్లో మరి అగ్రవర్ణం ఆధిపత్యంలో ఉన్నటువంటి సంస్థల్లో అగ్రవర్ణం వారికి 70% మార్కులు వచ్చినా కానీ ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. అదే కార్పొరేట్ సంస్థల్లో మరి బ్యాక్వర్డ్ క్లాస్లో పుట్టినటువంటి వారికి 80 మార్కులు వచ్చినా కానీ 80% వచ్చినా కానీ వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు రావట్లా. ఇలాంటివన్నీ పోవాలంటే చట్టపరంగా మాకు రిజర్వేషన్ కల్పించండి. ఇవాళ 34% ఉన్నటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ అది 23% కుదించబడింది. మరి 23% కుదించబడినప్పుడు 34 అనాథరైజ్డ్గా మీరు 50% ఇచ్చినప్పుడు కూడా కాదు, ఖచ్చితంగా దానికి ఒక చట్టం చేయండి. ఆ చట్టం ప్రకారం మాకు అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరాము. మరి ఈ 5 సంవత్సరాల్లో కొన్ని అవాంతరాలు ఆయన చేయలేకపోయి ఉండొచ్చు, కానీ చేయాల్సినవి చాలా ఉన్నాయి. బ్యాక్వర్డ్ క్లాస్కి అక్కడిని పెట్టుకోండి, మీరు బ్యాక్ బోన్గా ఉంటానని చెప్పారు. మరి బ్యాక్ బోన్గా ఉండాలి అంటే కనుక చిరు వ్యాపారాలు 10 లక్షల లోన్ ఇచ్చి 50% సబ్సిడీ ఇవ్వాలి. చూసారండి, ఈ గూడూరు వెంకటేశ్వరరావు గారు చాలా ఆయన మనోభావాన్ని అన్ని విషయాలు కూడా మనకు వ్యక్తం చేయడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఆయన రాజకీయ దురంధరుడు. ఏమైనా విషయాన్ని చిన్న స్థాయి కూడా అపసోల చేసి పక్కాగా ఆ విషయాలను కూడా అవగాహన చేసుకునే గొప్ప వ్యక్తి కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి బీసీ సంక్షేమం సంబంధించిన నాయకులందరూ కూడా ఆయన్ని ఒక నాయకుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఆయన సమక్షంలో రానున్న ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి మొత్తం ఆల్ బీసీ సంక్షేమం అందరి కులాల వాళ్ళు కూడా ఒక సమన్వయం చేసి వాళ్ళకైతే ఏవైతే కావాలో కోరుకొని వాళ్ళకు కూడా మేము సపోర్ట్ ఉంటామని తెలియజేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, ఆంధ్ర టైమ్స్, ఆదిత్య బాబీ.